ఇవాళ ఏపీ వ్యాప్తంగా వైసీపీ నిరసనలు చేపట్టనుంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లైనా ఇచ్చిన హామీలు అమలు చేయకపోవడంపై వైసీపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలోనే హామీల అమలుకు నిరసనలు చేపట్టనుంది. నేడు మండల కేంద్రాల్లో టీడీపీ మేనిఫెస్టో, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ సంతకాలతో ఇచ్చిన బాండ్లు దగ్ధం చేయనున్నారు. రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇవాళ ఏపీ వ్యాప్తంగా వైసీపీ నిరసనలు చేపట్టనుంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లైనా ఇచ్చిన హామీలు అమలు చేయకపోవడంపై వైసీపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలోనే హామీల అమలుకు నిరసనలు చేపట్టనుంది. నేడు మండల కేంద్రాల్లో టీడీపీ మేనిఫెస్టో, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ సంతకాలతో ఇచ్చిన బాండ్లు దగ్ధం చేయనున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి స్వామి ఇస్తారు. రాణి, ఇలా ఏపీ వ్యాప్తంగా కూడా ఏదైతే వైసీపీ అధినాయకుడి పిలుపు మేరకు కూడా ఈ రోజు నుంచి ఏపీ వ్యాప్తంగా కూడా నిరసన కార్యక్రమం అయితే వైసీపీ నేతలు తెలియజేయనున్నారు. ఏదైతే కుటుంబ ప్రభుత్వం అధికారం వచ్చి రెండేళ్లు పూర్తయినా కూడా ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని చెప్పేసి వెన్నుపోటు దినోత్సవంగా వెన్నుపోటు రాజకీయం అని చెప్పేసి ఒక ఫ్లెక్సీ అయితే ఏర్పాటు చేసుకుని దాని మీద ఆ ఫ్లెక్సీతో వైసీపీ నేతలు మండలాల్లో ప్రతి మండలంలో కూడా వైసీపీ నిరసన కార్యక్రమం అయితే చేయనున్నారు. కుటుంబ ప్రభుత్వం అధికారం వచ్చిన రెండేళ్లైనా ఇచ్చిన హామీలు అమలు చేయలేకపోవడంతో వైసీపీ ఆందోళన చేస్తుందని కూడా వైసీపీ నేతలు చెబుతున్నారు. నేటి నుంచి మండల కేంద్రాల్లో అయినటువంటి ఎక్కడైతే మెయిన్ సెంటర్లు ఉంటాయో మండలాల్లో మెయిన్ సెంటర్ లో కూడా వైసీపీ నిరసన కార్యక్రమం తెలియజేస్తుంది. ఏదైతే కుటుంబ ప్రభుత్వం అధినాయకుడు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఇచ్చిన హామీలు సంబంధించి ఒక బాండుకు సంబంధించి కూడా ఆ బాండుని దహనం చేసే కార్యక్రమం కూడా వైసీపీ నేతలు ఈ రోజు చేయనున్నారు. ఏదైతే ఈ కుటుంబ ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని చెప్పేసి భారీ ఎత్తున కూడా ఏపీ వ్యాప్తంగా కూడా ఇలా నిరసన కార్యక్రమానికి తెరలేపారని కూడా చెప్పుకోవచ్చు. ఈ నిరసన కార్యక్రమం ఈ నెల మొత్తం కూడా చేస్తామని చెప్పేసి వైసీపీ నేతలు అయితే చెబుతున్నారు. ఏదైతే ఈ రోజు అయితే మండల స్థాయిలో చేస్తాము, 8-9 తేదీలో టౌన్ లో చేస్తాము, 12వ తేదీలో నియోజకవర్గ కేంద్రాల్లో చేస్తామని చెప్పేసి వైసీపీ అధినాయకుడు కూడా ఈ నిరసనకి పిలుపునివ్వడం అయితే జరిగింది. ఈ రోజు మాత్రం పల్నాడు జిల్లా రొంపిచాల మండలంలో అయితే నిరసన కార్యక్రమం చేయనున్నారు. ఏదైతే మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో అయితే ఈ రోజు రొంపిచాల మండలంలో ఇది వెన్నుపోటుకు సంబంధించి కూడా నిరసన కార్యక్రమం తెలియజేస్తున్నారు. నిరసన కార్యక్రమం అనంతరం కూడా ఇటు చంద్రబాబు నాయుడు, ఇటు పవన్ కళ్యాణ్ ఇచ్చిన హామీలకు సంబంధించి ఒక బాండ్ అయితే ఏదైతే ఉందో దానికి సంబంధించి కూడా బాండ్ని దహన సంస్కారాలు చేయనున్నట్టు వైసీపీ నేతలు అయితే చెబుతున్నారు. అయితే ఈ కార్యక్రమానికి కూడా వైసీపీ నేతలు భారీగా తరలి వస్తున్నారు. అయితే దీనికి సంబంధించి కూడా పోలీసుల నుంచి ఎలాంటి పర్మిషన్ లేదని చెప్పి కూడా మనకున్న సమాచారం మేరకు అయితే తెలుస్తుంది. మరి ఈ కార్యక్రమాన్ని చేయనిస్తారా లేకపోతే అడ్డుకుంటారా అనేది కూడా మరి కొంతసేపు వేచి చూడాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉందని కూడా చెప్పుకోవచ్చు. ఏదేమైనా ఏదైతే ఈ రెండేళ్లు వచ్చిన మొదటి రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఎలాంటి ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని చెప్పేసి వైసీపీ అయితే గలమైపోనున్నది. ఈ నిరసన కార్యక్రమం యొక్క మెయిన్ ఉద్దేశం ఏదైతే ఉందో, కూటమి ప్రభుత్వం అధికారం రావడానికి కొన్ని పథకాలు అయితే ప్రజలకి ఇస్తానని చెప్పి హామీ ఇవ్వడం అయితే జరిగింది. ఆ పథకాలకు సంబంధించి కూడా ఎలాంటి అమలు పరచలేదని చెప్పేసి వైసీపీ నేతలు అయితే చెబుతున్నారు. అయితే ఈ వెన్నుపోటుకు సంబంధించి కూడా వైసీపీ వాళ్ళు బుక్ కూడా రిలీజ్ చేయడం అయితే జరిగింది. దీనికి సంబంధించి కూడా ఈ నెలలో ఏదైతే ఈ రోజు మండల కేంద్రాల్లోనూ రేపు 8-9 టౌన్ లో నిరసన కార్యక్రమం తెలియజేస్తారు. 12వ తారీఖు మాత్రం భారీ ఎత్తున నియోజకవర్గ జిల్లాల్లో హెడ్ క్వార్టర్లో అయితే భారీ ఎత్తున కార్యకర్తలతో అయితే నిరసన కార్యక్రమం అయితే చేయనున్నారు. రాణి, రైట్, థ్యాంక్ యూ స్వామి.